న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. విద్యుత్ ఛార్జీలను పెంచబోము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలలలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాన్ని నెట్టడం ఇది దగా కాదా? ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా చంద్రబాబు గారు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్ర రహదారుల్లో టోల్ గేట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. అతి త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ఉన్నారు. ఒక పక్కేమో వేలాది కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజలపైన నెట్టుతూ, మరొక పక్క కేవలం ఈ 6 నెలల్లోనే 75,000 కోట్ల రూపాయలని అప్పుల రూపంలో తీసుకొని వచ్చినాడు. మరి వేలాది కోట్లు అప్పుల రూపము, వేలాది కోట్లు పన్నుల రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు లేవు, అమలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు. కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తుల జేబుల్లోకి పోయేదానికి ఈ ధనం అంతా ఉపయోగపడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ సందర్భంగా ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించేదానికి అడుగులు ముందుకేసి సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, ఈరోజు అదే ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇబ్బందులకు తలకిందులకు గురి చేసేటట్టు విధంగా కూటమి ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటూ ఉన్నాయి. రాజకీయ చరిత్రనే తిరగరాసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఈ 15 సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజల వెంటబడి నడిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళే విధంగా ప్రజలకు అండగా నిలిచినటువంటి వైనాన్ని గతంలో మనం చూశాం. అదే సందర్భంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రజల గుమ్మం దగ్గరికే గడప గడప అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి అధికారులని, నాయకులను ప్రజల ఇళ్ల వద్దకే పంపించి ప్రజల సమస్యల్లో పరిష్కారంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండిందో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూశాం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలతో సంబంధం లేకుండా ఇప్పుడు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల గొంతుక ప్రభుత్వానికి వినిపించేందుకు చేసేటటువంటి కార్యక్రమాలు కాబట్టి, ఇదే విధంగా వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపితే చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటటువంటి వ్యక్తులు మొదలుకొని చిన్న చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి కుటుంబీకులైతేనేమి, పారిశ్రామిక పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడి, తద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పరిస్థితి దుర్భరంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యావసర వస్తువుల విలువలు పెరుగుతాయి. కేవలం ప్రజల గురించి ఆలోచించకుండా కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు మెండుగా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క మద్దతు ఉండాలి. దానికి నిదర్శనమే గత 13వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి సమస్యల సాధన కోసం చేసేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల్లో విపరీతంగా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించిందనేసి గతంలో మనం చూశాం. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున జరిగేటటువంటి నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమానికి
ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు అండగా, ప్రజల గొంతుగా వినిపించేందుకు కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా, అదేవిధంగా దళిత వాడల్లో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు పథకాన్ని అదే కొనసాగించాలి, ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి అనుకూలంగానే నిర్ణయాలైనా తీసుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమ కార్యాచరణ మరింత ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.